స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 79వ జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ బేగం యాదగౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బేగం యాదగౌడ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా ఈనాడు మనం ఈ జెండా కార్యక్రమం జరుపుకుంటున్నామని అన్నారు. సుభాష్ నగర్ పార్టీ కార్యాలయం స్థలం వద్ద కూడా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, రేంజర్ల సురేష్, అంబిక, సత్యనారాయణ, కోయడి నరసింహులు, బొబ్బా నరసింహారావు, శంకర్, ముదిరాజ్, ఎల్లంకి పురుషోత్తం, నారాగౌడ్, అశోక్ స్వామి, మల్లారెడ్డి, ఇప్పలపల్లి విష్ణు, గంగోనే రాజేశ్వర్, సర్పరాజ్, నాగేశ్వరరావు, హరీష్, ప్రభాకర్, రవి, నర్సయ్య, రాములు, రషిదా, లక్ష్మీ యాదవ్, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ఒక పండుగ దినం. మనకు 1947 15 ఆగస్టు రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి నేటికి దాదాపు 79 సంవత్సరాలుగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పుడు ఆంగ్లేయులు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి మన సంపదను దోచి మనం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో మరి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మన తెలుగు వాళ్ళైనటువంటి మరి అల్లూరి సీతారామరాజు వాళ్ళు ఎంతో మంది తన ప్రాణాల త్యాగంతో ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం ఘనంగా ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి నేడున్నటువంటి ఏదైతే మరి ప్రజలు పాలన అనేది ప్రతి ఒక్క పేదవాడికి కూడా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి, ఆ ఫలాలు. మరి నేడు మన భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, నేడు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణను సాధన లోపల మరి సాధించినటువంటి 10 సంవత్సరాల లోపల మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఒకసారి నెమరేసుకొని ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు జరగబోయే ప్రతి ఫలాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఈ స్వాతంత్ర వేడుకల్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.